అంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేశారు కదా, అప్పుడు గతంలో ఏం చేయలేదంటారా? చేస్తే ఆయన మొన్న 2019 ఎందుకు ఓడిపోతాడు? ఇప్పుడు సరి చేయలేదని కదా ఓడగొట్టారు. జగన్ గెలిపించారు. జగన్ ఏం చేయలేదని చెప్పి మళ్ళీ చంద్రబాబుని గెలిపించారు. రేపు చంద్రబాబు ఏం చేయలేదని మళ్ళీ జగన్ వస్తారు. మా అభిప్రాయం అయితే జనంలో మాత్రం అసంతృప్తి అయితే వస్తుంది సార్. జనంలో అయితే అసంతృప్తి అయితే వస్తుంది. మరి అది ఏమవుద్ది అనేది ఇక తర్వాత అది మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు మరి అమలు చేయకపోతే ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం గ్యారెంటీగా వస్తుంది. గ్యారెంటీగా ఆయన చెప్పిన పథకాలు కనీసంగా ఇప్పుడు 25 చెప్పారు. ఆయన 25లో కనీసం ఒక 10-12 అయినా ఇవ్వాలి కదా. అసలు ఏమో ఇప్పుడు ఆయన ఇచ్చింది ఏంటి, ఒక పింఛన్ ఒకటిను ఏదో గ్యాస్ బండ్లు అన్నారు. ఇంకా ఏమి ఇచ్చారు? ఏమి లేదు కదా. జనంలో అయితే అసంతృప్తి వస్తుంది. అది ఎలా ఏమవుద్ది అనేది ఇక తర్వాత. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏమో మరి ఇప్పుడు వీళ్ళు అసలు అది కూడా ఇవ్వట్లేదుగా. సరే ఆయన ప్రజలకైనా ఇచ్చాడు, మరి అది కూడా అది ఇవ్వట్లేదుగా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఖజానాన్ని ఇప్పుడు నింపుతున్నారా? కాదండి. ఇప్పుడు ఆయన 2014లో ఆయన కూడా 2,60,000 కోట్లు చేశాడుగా. మరి అది కూడా అప్పేగా. ఇప్పుడు ఈయన టైంలో ఏంటి పాపం, అది కరోనా వచ్చింది కాబట్టి కొద్దిగా ఎక్కువ చేశాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కొద్దిగా ఎక్కువ చేశాడు అంతే. తల్లికి వందనం అన్నారు పిల్లలకి. లేదండి, అక్కడ ఉందండి తల్లికి వందనం. అసలు ఎక్కడ దాని ఎక్కడైనా అసలు దాని ట్రాఫిక్ ఎక్కడ ఉందా, వస్తుందా? అసలు ఎక్కడా లేదు. అవుతుందే ఏమో ఇస్తారేమో తెలీదు. ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు అనమాట, మా ప్రభుత్వం వస్తే తల్లికి వందనం కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, డబ్బులు వేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఆయన క్యాలెండర్ ప్రకారం ఈ టైంలో ఇది ఇస్తున్నానంటే ఇచ్చాడు. ఆయన మీద ఒక నమ్మకం ఉంది జనానికి. ఈయన మీద నమ్మకం ఏది? ఇప్పుడు నువ్వు ఫస్ట్ సంతకం పెట్టావు, 16,000 పోస్టులు డిఎస్సి అన్నావు. ఇంతమంది దానికి అజా లేదు పజా లేదు. పాపం వాళ్ళు కోచింగ్ తీసుకొని ఆ పిల్లలు మొక్కుతున్నారు ఎక్కడ ఏంటి అవినగడ్డ, ఒంగోలు, విశాఖపట్నం. ఏది దాని గురించి నువ్వు ఫస్ట్ సంతకం పెట్టింది ఏంటి? పెట్టినప్పుడు ఇవ్వాలి కదా. మరి ఏది దాని గురించి అసలు? పిల్లలు మగ్గిపోతున్నారు అక్కడ. అంటే ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ బుద్ధి కింద 3,000 ఇస్తాము. ఏది ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేదుగా. ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకుంటామే. ఇవ్వని దాని గురించి ఎందుకండి? ఇప్పుడు ఆయన 25 ప్రకటించాడు. 25లో కనీసం ఒక 4 ఇచ్చాడో? ఏం లేదు కదా. ఏడిచ్చాడు? ఒక వృత్తా పింఛన్ ఇచ్చాడు. ఇచ్చాము, అన్నా క్యాంటీన్ పెట్టాము, గ్యాస్. ఎందుకండి అది అన్నా క్యాంటీన్? ఎవరికి ఉపయోగం అది? ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఎవరికండి ఉపయోగం? ఎందుకది? అంటే 5 రూపాయలకే నాయనమైన భోజనం. ఎవరికైనా ఇస్తే రూపాయి ఇస్తే ఏదైనా బళ్ళో వ్యాపారం పెట్టుకొని బతుకుతారు. దేనికండి అన్నా క్యాంటీన్? ఎప్పుడు లేని అన్నా క్యాంటీన్ ఎందుకు ఇప్పుడు ఇవాళ వచ్చింది? అన్నా క్యాంటీన్ అవసరమా?